హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 31. మీలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారా? ఎవరో ఏదో చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారా? ఎంతకు డబ్బు సంపాదించలేకపోతున్నారా? ఏదో సాధించాలని మధ్యలో ఆగిపోతున్నారా? ఇలా ఏదో ఒకటి మీకు ఇబ్బంది పెడుతుంది అంటే మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్నమాట. మీరు మీ ఫ్రీక్వెన్సీలో ఎంతవరకు ఉన్నారు అని తెలుసుకోలేనప్పుడు మీరు పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీని పెంచుకునే ప్రయత్నంలో మీరు ఇతరుల మాటలు వినకండి. మీకై మీరు ఒంటరిగా స్వేచ్ఛగా జీవించండి. మీ జీవితపు అభివృద్ధిపైనే ఆలోచనలు కేంద్రీకరించండి. మీలోని సృజనాత్మకతకు పని చెప్పండి. వీలైనంతగా పాజిటివ్ ఆలోచనలు చేయండి. ఎలాంటి నెగటివిటీని ధరకి చేరనీయకండి. ఒక 3 నెలలు పైవాన్ని పాటించండి. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు పై ఫ్రీక్వెన్సీలోకి మారారు. ఇప్పుడు గమనించండి, ఇంతకు ముందు కంటే మీలో చాలా గొప్ప మార్పు కనిపిస్తుంది. ఇక దీనినే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకేం కావాలో స్పష్టంగా నిర్ణయం తీసుకోండి. ఒక్కొక్కటిగా మీరు పొందే ప్రయత్నంలో విశ్వం మీకు సహకరిస్తుంది. మెల్లిగా మీరు వినే స్థాయి నుండి మీ గురించి ఇతరులు విని తెలుసుకునే స్థాయికి ఎదుగుతారు. మీకేం కావాలో శాసించండి, అన్నీ అయిపోతాయి. మీరే ఒక చక్రవర్తిలా ఆర్డర్ చేస్తూ మీ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కావచ్చు, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకొని, మిమ్మల్ని మీరు అనుభవం తెచ్చుకొని ఒంటరిగా ఉండి ఆలోచించండి. కానీ ఇతరులకు అడిగినప్పుడు ఎక్కువ చెప్పే సమాధానం నెగటివ్సే. సో ఆ నెగటివ్ మీరు విని నీకు ఉన్న పాజిటివ్ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఎక్కడ కూడా సొంతంగా మీ ఆలోచన తీసుకోండి. మీ జీవితం మారుతుంది. కేవలం మీరు చేయాల్సింది ఊహించడం అంతే. మీలోని మీకు ఆత్మవిశ్వాసం ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచిగా ఉంటుంది. సో మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారా? అయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోవడం మొదలు పెట్టండి. ఆ తర్వాతనే మీకు ఒక్కొక్కటిగా మీకు అది గైడెన్స్ ఇస్తుంటే దాన్ని చెప్పిన మాట వినండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.